క్షిపణి వ్యతిరేక వ్యవస్థ తర్వాత రష్యా అభివృద్ధి చేసిన మరింత శక్తివంతమైన S-500 క్షిపణి వ్యతిరేక వ్యవస్థ భారత్కి మరింత అధునాతన రక్షణ సామర్థ్యాన్ని అందించనుంది. ఇప్పటి వరకు పాక్, చైనా వంటి దేశాల నుండి వచ్చే గగనతల ముప్పులను ఎదుర్కొనడంలో S-400 సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. అయితే మారుతున్న యుద్ధ తంత్రాలు, అధునాతన శత్రు ఆయుధాలతో భారత్కు భద్రత, మౌలిక సదుపాయాల అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో రష్యా అభివృద్ధి చేసిన S-500 వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. గగనతల భద్రత కోసం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన S-500 వ్యవస్థ శత్రు దేశాల నుండి వచ్చే వివిధ రకాల గగనతల ముప్పులను సమర్థంగా ఎదుర్కొంటుంది. S-500 వ్యవస్థను రష్యా డిఫెన్స్ మేజర్ అయిన అల్మాజ్ ఆంటే సంస్థ రూపొందించింది. దీన్ని 2021లో రష్యా తమ అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే మొదటి రెజిమెంట్ సేవలలో ఉంది. ఈ వ్యవస్థలో బహుళ దశల రాడార్లు, మల్టీ టార్గెట్ ట్రాకింగ్ టెక్నాలజీ, హై పవర్ సానిక్ టార్గెట్లను సైతం ఛేదించగల గ్రెనేడ్ మిస్సైళ్లు ఉంటాయి. S-500 గరిష్ట పరిధి 600 కిలోమీటర్లు కాగా భూమి ఉపరితలం నుంచి 200 కిలోమీటర్లు పైగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇది గగనతలంలోనికి చొచ్చుకొచ్చే శత్రుదేశ క్షిపణులు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లు, హైపర్ సానిక్ ఆయుధాలు, శాటిలైట్లు మొదలైన వాటి అన్నింటినీ లక్ష్యంగా చేసుకుని దాడులను ముందే అడ్డుకుంటుంది. ఇది మాక్ 20 వేగంతో ప్రయాణించే 10 మంది శత్రు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశం ఈ వ్యవస్థను సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాల్లో మోహరిస్తే పాక్, చైనా వంటి దేశాల నుండి వచ్చే దాడులను సమర్థంగా ఎదుర్కొనగలుగుతుంది. అంతేకాదు తీర ప్రాంత నగరాలైన ముంబై, చెన్నై, వైజాగ్లకు ఎయిర్ డిఫెన్స్ కవచంగా దీన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దీనిని ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇది భారతదేశానికి వ్యూహాత్మక స్వాతంత్రాన్ని కల్పించడమే కాకుండా విదేశీయులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. భారతదేశం తన ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే ఈ S-500 వ్యవస్థ రాబోయే కాలంలో గగనతల భద్రతలో మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.